Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు యూనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము. నందివాడ మండలంలోని గ్రామాల సమస్యల పరిష్కారానికి మండల స్థాయి అధికారులు కృషి చేయాలంటూ సూచన. పన్నెండవ తేదీన నిర్వహించే యువత పోరుబాట కార్యక్రమాల పోస్టును ఆవిష్కరించిన వైసీపీ నేతలు. ఎన్నికల్లో యువతకు విద్యార్థులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చడం లేదంటూ మండిపడ్డ వైసీపీ నేతలు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టి నేడు యువత పోరుబాట అంటూ వైసీపీ కార్యక్రమాలు చేపట్టడం హాస్యాస్పదమంటూ మండిపడ్డ నిమ్మగడ్డ సత్యసాయి. వైసీపీ నేతలు ఆవిష్కరించిన యువత పోరుబాట వాల్ పోస్టర్ను చించి నిరసన తెలిపిన తెలుగు యువత. నందివాడ మండలంలో పలు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యలపై ప్రజావేదిక కార్యాలయంలో నందివాడ మండలం ఎంపీడీఓ మరియు అధికారులతో కలిసి ఎమ్మెల్యే వెనగళ్ల రాము సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నందివాడ మండలంలో జరుగుతున్న పలు రోడ్డు పనులు మరియు కాలువల పూడికతీత పనులు వివరాలను నందివాడ ఎంపీడీఓ ఎమ్మెల్యే రాముకు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే వెనగళ్ల రాము మీడియాతో మాట్లాడుతూ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలించాలని, అదేవిధంగా ప్రతి గ్రామంలో ప్రజా సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి మార్గాలు వివరించాలని సూచించారు. మంత్రులతో ముఖ్యమంత్రితో మాట్లాడి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు సమకూర్చే ప్రయత్నం చేస్తున్నామని, ఈలోపే మండల స్థాయి అధికారులు పూర్తి ప్రణాళికలో సిద్ధం చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ముఖ్యంగా త్రాగునీరు, సాగునీరు, రహదారుల సమస్య పరిష్కారానికి ప్రథమ పీట వేయాలని, ఎన్నికల్లో తాను ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో అధికారుల సహాయ సహకారాలు కావాలని ఆయన సూచించారు. అంటే రాఘవాపురం వెంకటరాఘవాపురం వాడు మళ్ళీ వెంకటరాఘవాపురం వాడు వచ్చి మీకు పెదలంగాల్లో చెన్నలంగాల్లో చేతులు చేయాలంటే వాళ్ళకి ఏమవుతుందంటే మీకు ఇక్కడ మీకు వెంకటరాఘపురం అక్కడ తెలుసు కదా, అక్కడి నుంచి దీంట్లో నందివాడ మీదగా తుమ్మలపల్లి నందివాడ వస్తే తుమ్మలపల్లి నందివాడ ఎన్ని దాటుకుని వచ్చి ఇక్కడికి దీనికి పెద్ద తేడా లేదు చేసేది. ఇది కొంచెం దూరం పంపిస్తున్నారు. యాక్చువల్ మీ చిన్నకాలం కావదు. మీరు మారుతారో లేదంటే ఈ పేర్లను మారుతారో లేదని చూసుకోండి. ఎందుకంటే అర్థం లేకుండా ఉంటుంది చేసేదాంట్లో. మనం చేసేది అంటే ఈ రెండు పెద్దల మనకే
ఇదేనా మీరు పెట్టిందైనా పెద్ద తేడా ఏం లేదు. అర్థమైందా? కూటమి ప్రభుత్వం ఏర్పడితే యువతకు ఉద్యోగ అవకాశాలు, సకాలంలో ఫీజు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఆ హామీలను నెరవేర్చకపోవడంతో నేడు రాష్ట్రంలో యువత, విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై ఈ నెల 12వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తలపెట్టేందుకు రాష్ట్ర పార్టీ కార్యాచరణ రూపొందించడం జరిగిందని వైసీపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు తెలిపారు. బయ్యావారి వీధిలోని వైసీపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మండల హనుమంతరావు కార్యాలయం నందు 12వ తేదీన నిర్వహించే యువత పోరు కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను వైసీపీ నేతలు ఆవిష్కరించడం జరిగింది. అనంతరం మండలి హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడం వల్ల ఎంతో మంది యువత విద్యావంతులుగా మారి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ లో బకాయిలు చెల్లించకపోవడం వల్ల యువత నేడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై యువతకు అండగా వైసీపీ పార్టీ ఉందని భరోసా కల్పిస్తూ వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు 12వ తేదీన మచిలీపట్నంలోని కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని జిల్లా వైసీపీ నేతలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాలేటి చంటి, ఎంవి నారాయణ రెడ్డి, వెంపాటి సైమన్, మెరుగుమాల కాళీ, సయ్యద్ కొంకితల ఆంజనేయ ప్రసాద్, దుడ్డు చిన్న, లోయ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి, కూటమి ప్రభుత్వానికి వైషమ్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. కూటమి ప్రభుత్వం పేద ప్రజలు ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు, వాళ్ళు విద్యావంతులు అవడానికి వీల్లేదు, వాళ్ళు ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి వీల్లేదనే ఉద్దేశంతో కేవలం ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో ₹1,00,00,000 బకాయిలుగా ఏర్పాటు చేసి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు విద్యని మధ్యలో ఆఫ్ చేసి కూలీలుగా లేదా చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న ఉద్యోగులుగానే ఉండాలి. వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడం ద్వారా మన యొక్క స్థిరత్వం కోల్పోద్ది, మన పెత్తనం పోద్ది అనే ఉద్దేశంతో వారిని పేదవారిగానే ఉంచాలనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ని ఎగ్గొట్టడం జరుగుతుంది. అంతేకాకుండా మరి కరోనా పరిస్థితుల్లో వైద్యుల యొక్క కొరతను మనం స్పష్టంగా చూడడం జరిగింది. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ఇవ్వడానికి ప్రపోజల్ రాగా ఈ రాష్ట్రంలో 17 కాలేజీలు నిర్మించడానికి అనుమతులు తీసుకురావటం, అందులో 5 కాలేజీలని మెటీరియలైజ్ చేయటం, నిర్మించడం కూడా జరిగింది. ఇవాళ ఆ కాలేజీల ద్వారా 2,750 మంది విద్యార్థులు మరి ఈరోజు వైద్య విద్యనే అభ్యసించేటటువంటి పరిస్థితి. దానికి ఈ సంవత్సరంలో రమారమి 10,000 విద్యార్థులు వచ్చేటటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం ఆచరణలోకి తీసుకోకుండా, అంతేకాకుండా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 17 కాలేజీల్లో 12 కాలేజీలతో పాటు ఇప్పుడు జరుగుతున్న 5 కాలేజీలని కూడా ప్రైవేటీకరణ చేయాలనే తలంపు. ఇప్పటికే వైద్య విద్య కూడా వ్యాపార దృక్పథంలో నడుస్తూ కేవలం అది ఒక ఆర్థిక వనరుగా చూస్తూ ఉన్న ఈ కాలంలో వైద్య విద్యను కూడా వ్యాపార రంగంలోకి తీసుకెళ్తే నాణ్యమైనటువంటి వైద్యం కోల్పోయి డిగ్రీలు కొనుక్కునే పరిస్థితి, డిగ్రీ కొనుక్కున్న వాళ్ళు వైద్యం చేసే పరిస్థితి వస్తే దురదృష్టం. కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కళాశాలనే వైద్య కళాశాల నిర్మించాలని చెప్పి ఈ రాష్ట్రంలో 5 కళాశాలలు నిర్మించడం, విడతల వారీగా మిగతా 12 కాలేజీలు కూడా ఏర్పాటు చేసే పరిస్థితిని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే వాటినన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం ప్రైవేటు పరం చేయాలని ప్రయత్నం చేస్తుంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా, నిరసనగా పేదవాడికి విద్య వైద్యం అందాలి అంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని, ఎప్పటికప్పుడు విద్యార్థుల జీవితాలతో ఆడుకోకుండా విద్యార్థుల యొక్క విద్యను పూర్తయ్యే వరకు కూడా వారికి సహకారం అందించేదానికి మరి ప్రభుత్వం చేయాలని, ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తాం ₹3,000 నెలకని చెప్పారో ఆ నిరుద్యోగ భృతిని కూడా వెంటనే ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ రేపు
ఏదైతే ఫీజు 4 ఉందో అది మచిలీపట్నంలో జరుగుతుంది. మన కృష్ణా జిల్లా తరఫున అందరం కూడా మచిలీపట్నం వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అనేక అబద్ధ ప్రమాణం చేసి పథకాలు ఇస్తామని చెప్పేసి మోసం చేసి అధికారంలోకి వచ్చి ఏ ఒక్కరికి కూడా ఇవ్వకుండా ప్రజలు మోసం చేసే ప్రక్రియ ఎప్పటిలాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో చూసాము, ఇప్పుడు అది చూస్తున్నాం. ఈరోజు అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాడో, ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చాడో, మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు అందరూ చదువుకోవాలని చెప్పేసి ఒక దృక్పథంతో ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చి అనేక వేల మందిని నిరుద్యోగం తిరుగుతూ ఉన్న వాళ్ళు మరి చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఆ మార్కులను తీసుకొచ్చి వాళ్ళందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాడు. ప్రతి ఇంట్లో ఒక ఇంజనీర్ ఉన్నాడు, ప్రతి ఇంట్లో ఒక డాక్టర్ ఉన్నాడు. విద్య ఉంటేనే ప్రపంచానికి మేలు జరుగుతుందని చెప్పేసి తెచ్చిన మహానుభావుని ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చేసి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మసిపూసి మాడిగాలు చేస్తూ ఉన్నారు. విద్యార్థి వాళ్ళు చూస్తూ ఉంటే చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా నాడు నేడు ప్రోగ్రాం తీసుకుని 45,000 స్కూళ్లను ఆధునీకరించి మరి డిజిటల్ విద్యను తీసుకొచ్చాడు. ఈ విద్యార్థులను, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను అమెరికాలో వైట్ హౌస్ ని తీసుకెళ్లేంత స్థాయికి తీసుకొచ్చాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ వచ్చిన కూటమి ప్రభుత్వం వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి ఆరోగ్యశ్రీని సర్వనాశనం చేసింది. అమ్మఒడి అని చెప్పేసి అమ్మఒడి పేరు మార్చేసి అది ఇవ్వకుండా 5 ఇన్స్టాల్మెంట్ అయినాయి, అది ఎగ్గొట్టారు. రైతులకు ఎప్పటిలాగే కూర్చోబి పెట్టారు. ఏదో ఏంటి అసలు మాకు అర్థం కావట్లా. ప్రజలు రోడ్డు మీదకి వచ్చేసి ఏంటి చారిత్రాత్మక తప్పు చేసాము, 5 రూపాయలు అన్నా క్యాంటీన్ కోసం 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు పోగొట్టుకున్నాము, అద్భుతమైన విద్యను వదిలేసుకున్నాము, మంచి మద్యం ఇస్తానంటే ఓట్లు వేసామా, మంచి విద్య ఇస్తానంటే ఓట్లేలే, మంచి వైద్యం ఇస్తామంటే ఓట్లేలే. నిన్ను నమ్మి ప్రజలు ఇంత భారీ ఎత్తున మెజార్టీ ఇస్తే ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ పిలుపు మేరకు మా అన్నగారు మండల హనుమంతరావు ఆఫీసులో గుడివాడ కొడాల నాని గారి ఆదేశాల మేరకు రేపు 12వ తారీఖు ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం చేపట్టడానికి దానికి సంబంధించిన సన్నాహాలు, పార్టీ బ్రోచర్ కూడా మరి ఇప్పుడు ఆవిష్కరించడం జరిగింది. ఇప్పుడు గతంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా, గవర్నమెంట్ స్కూల్ అన్నీ కూడా మరి కార్పొరేట్ స్కూల్ ధీటుగా కూడా 45,000 సుమారుగా స్కూల్స్ని ఆధునికరించి కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా కూడా ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టి ఏ కుటుంబం అయినా పేద కుటుంబం ఆర్థికంగా అది మెరుగుపడాలంటే వారి పిల్లలు మంచి విద్య చదువుకుని ఉద్యోగాలు సంపాదిస్తే ఆ కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులే మారిపోతాయని సదుద్దేశంతో మరి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మరి 2 సంవత్సరాలు కరోనా వల్ల కానీ అంతకుముందు ఫస్ట్ సంవత్సరం మరి పాత బకాయిలు చెల్లిస్తాకి 3 సంవత్సరాలు ఆర్థిక వనరులు సరిగా లేకపోయినా కూడా ఆయన ఎక్కడా కూడా ఈ విద్య కానీ ఆరోగ్యశ్రీ విషయంలో కానీ ఎక్కడా వెనకాడకుండా ఆయన మరి ఎంత ఆర్థిక భారం ఉన్న పడినా కూడా ఆయన సక్సెస్ఫుల్గా చేశారు. మరి గత 2024 ఎన్నికల్లో కూటమి నాయకులు మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగులందరికీ యువతకు కూడా మేము ఉద్యోగాలు ఇస్తాం, అట్లా ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ భృతి కింద 3,000 ఇస్తామని మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అదనంగా 3,000 ఇస్తాం పోను అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అమ్మఒడి కార్యక్రమాన్ని కూడా పేరు మార్చి తల్లికి వందనం అని పేరు పెట్టి
మరి ప్రతి ఎంతమంది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్న స్కూల్కి వెళ్తున్న అంతమందికి మరి 15,000 కాదు మేము 20,000 ఇస్తామని చెప్పి మోసపూరితమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇప్పటి వరకు కూడా ఒక్క వాయిదా కూడా ఒక్క పిల్లడికి కూడా వాళ్ళు ఇవ్వకుండా కొత్తగా అదనంగా ఇస్తానన్నది పోయి ఉన్నది కూడా వాళ్ళు తీసేయడం జరిగింది. దానివల్ల మరి నిరుద్యోగ యువకులు కానివ్వండి, మరి నిరుపేదలైన కుటుంబాలు కానీ పిల్లల్ని చదివించుకోలేక మరి వాళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అట్లాగే ప్రైవేట్ స్కూల్ని, కార్పొరేట్ స్కూల్ని వాళ్ళు ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి అంత ఆధునీకరణ చేసిన స్కూల్స్ను కూడా వీళ్ళు అనాలోచన నిర్ణయాలతో వాటిని గవర్నమెంట్ స్కూల్కి పిల్లలే రాకుండా చేసే పరిస్థితిలో కేవలం కార్పొరేట్ స్కూల్ని వాళ్ళు కార్పొరేట్ రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే కుట్రపూరితంగానే మరి ఈ వ్యవహారం అంతా చేస్తున్నారు. మరి నిరుద్యోగులు ఎప్పుడైనా ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా వారు చిన్న చిన్న కుటుంబాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు హయాంలో నుంచి కూడా మరి వాళ్ళ మన భారతదేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతున్న సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్ కూడా మరి మంచి ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందంటే కారణం రాజశేఖర రెడ్డి గారు గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అభిమానులందరూ చేరి హనుమంతరావు గారు ఆఫీసు నందు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కృష్ణా జిల్లాలో జరగవలసిన అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, మరి ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఫీజులు చెల్లింపు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిరసన గళం వినిపించాలని మా నాయకుడు పిలుపిచ్చారు. ఆ క్రమంలో యువత పోరు అనే పేరుతో యువత ఎందుకు పోరు చేస్తుంది? ఫీజుల కొరకు. ఏ ఫీజులు కట్టలేదు గవర్నమెంట్. విద్యా దీవెన, వసతి దీవెన, పిల్లలకి రావాల్సిన ఫీజులు కానీ వాళ్ళు అనుసరించవలసిన వాళ్ళు చదువుకోవడానికి కావాల్సిన కనీస అవసరాలైన స్కాలర్షిప్లు కూడా లేక ఈ గవర్నమెంట్లో ప్రజలు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఫీజుల్ని ప్రభుత్వం ద్వారా రాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులకు చేయూతనివ్వాలని మా నాయకుల పిలుపు మేరకు ఈ కార్యక్రమం రేపు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని మేము ప్రశ్నించడానికి కాకుండా ప్రజల నుండి వచ్చే అనేకమైన ఆందోళనలు, సమ్మెలకు దిగకముందే మీ ప్రభుత్వం ముందుగా స్పందించి ప్రజలకు అవసరమైన ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ప్రజలకు చేయాలని ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున గట్టిగా మేము డిమాండ్ చేస్తున్నాం. కనుక గుడివాడ అధినాయకుడు పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఫీజు పోరు అనే కార్యక్రమాన్ని మరి రేపు మా నాయకుడు కొడాల నాని గారి ఆదేశాలతో మరి రేపు అందరం కాడ కలిసి మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కలిసి రేపు బందర మరి మచిలీపట్నం ధర్నాకి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ ఫీజు రింబర్స్మెంట్ 4,600 కోట్లు బకాయి పెట్టి పిల్లల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి కాలేజీలో కాడ పేదలందరూ కాడ ఎంతో పిల్లలు మరి ఉసూరుమంటున్నారు. మరి అందరూ కూడా మరి గత ప్రభుత్వంలో మరి కరోనా ఉన్నా సరే ఏ ఒక్క పథకాన్ని కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నెల కూడా వాయిదా వేయకుండా ప్రతి పథకాన్ని నిరంతరం 5 సంవత్సరాలు కొనసాగించిన ఏకైక ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు ఎన్నో అబద్ధ వాగ్దానాలు ఇచ్చి సూపర్ 6 అని అనేక కార్యక్రమాలు ముందు పెట్టి మరి ప్రజలను మోసం చేసి గెలిచి ఈ ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని కూడా కొనసాగించట్లేదు. మరి ఈరోజు ఫీజు ముసలోళ్ళకి పెన్షన్ 4,000 ఇస్తానన్నారు. 3 లక్షల పెన్షన్లు తీసేసి ఆ 1,000 రూపాయలకి కలిపి 4,000 ఇచ్చి పండగ. అందరికీ నమస్కారం. మార్చి 12వ తారీఖు వైఎస్ఆర్సీపీ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
రేపు ఉదయం 9 గంటలకి 35వ వార్డులో ఉన్నటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర పార్టీ జెండాని ఆవిష్కరించి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి తదనంతరం యువత పోరు కార్యక్రమానికి అక్కడ నుంచి ర్యాలీగా జిల్లా హెడ్ క్వార్టర్ మచిలీపట్నానికి వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించే కార్యక్రమాన్ని పార్టీ అధిష్టానం పెద్దలు నిర్ణయించడం జరిగింది. కాబట్టి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా రేపు ఉదయం 9 గంటలకి 35వ వార్డు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్దకు హాజరయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. గత ప్రభుత్వాలు ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ కి పేరు మార్చి సొంత డప్పు కొట్టుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో వేల కోట్ల రూపాయలను బకాయిలు పెట్టి ఇప్పుడు అదే విద్యార్థుల కోసం యువత పోరుబాట అంటూ మరొకసారి యువతను మోసం చేసేందుకు సిద్ధమయ్యాడని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నిమ్మగడ్డ సత్యసాయి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజావేదిక ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు సరైన సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వేయకుండా ఇబ్బందులకు గురి చేసిన జగన్మోహన్ రెడ్డి నేడు ఏ విధంగా యువత పోరుబాట కార్యక్రమాన్ని చేపడతారు అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ నాయకులు ఆవిష్కరించిన పోరుబాట వాల్ పోస్టర్ ను చించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత మరియు టీఎన్ఎస్ఎఫ్ సభ్యులు పాల్గొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వద్దు అని చెప్పి డిపాజిట్లు లేకుండా 175 నియోజకవర్గాలకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు చేసేటువంటి మోసాలు, వాళ్ళు చేసేటువంటి అఘాయిత్యాలు ప్రజలందరూ కూడా తగినటువంటి బుద్ధి చెప్పారు. అయినా కూడా ఎలక్షన్ అయ్యి కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా అబద్ధాలు చెప్తూ ఏవో కుట్రలు చేయాలి, ఏదో రకంగా అబద్ధాలు చెప్పి ప్రజలు మోసం చేయాలటువంటి ఒక ఉద్దేశం ఇంకా వైఎస్ఆర్సీపీ పాటిస్తానే ఉంది. అయితే కొత్తగా రేపు యువత పోరు అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టారు. ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి దీవెన కానీ అమౌంట్ విడుదల చేయాలి, కూటమి ప్రభుత్వం విడుదల చేయలేదు అని చెప్పి వీళ్ళు రేపు కలెక్టరేట్ ముట్టడి చేస్తారంట. కొద్దిగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి సిగ్గుండాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కొద్దిగా దేవుడు మీకు ఆ సిగ్గు ఎందుకు ప్రసాదించలేదని నేను కోరుకుంటా ఉన్నా. గత 5 ఏళ్లలో ఒక ఫీజు రియంబర్స్మెంట్ 2,832 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఫీజు రియంబర్స్మెంట్ 450 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి అదేవిధంగా వసతి దీవెన కింద 989 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి సుమారుగా 4,271 కోట్ల రూపాయలు గత 5 ఏళ్లలో విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఇవ్వకుండా బకాయిలు పెట్టి వాళ్ళ సిగ్గు శరం లేకుండా కూటమి ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు, విద్యార్థులు నష్టపోతున్నారని చెప్పి అబద్ధాలు మాడి కార్యక్రమాలు పెడుతున్నారు. నిజమైనటువంటి నిరుద్యోగులు విద్యార్థుల్ని మేము ఒక్కసారి అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి నీ ఇంటి మీదకే వస్తారు ముట్టడి చేయడానికి. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు జిల్లాల్లో ప్రెస్ మీట్లు పెట్టి సొల్లుకోరు చెప్తున్నారు, మీ ఇళ్ల మీదకే వచ్చేది నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ. ఇవాళ చాలా మంది విద్యార్థులకి సర్టిఫికేట్లు రాక వాళ్ళు తీవ్రంగా నష్టపోతూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక 788 కోట్ల రూపాయలు బకాయిలు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా విడుదల చేయడం వల్ల రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యార్థులు ఫీజు కట్టి సర్టిఫికేట్ తెచ్చుకుని వాళ్ళు ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా త్వరలో ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి దారులు వెతుకుతా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా నిరుద్యోగులు విద్యార్థులు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు.
ఫీజు రీఎంబర్స్మెంట్ని నువ్వు మార్చి తల్లికి వందనమో లేకపోతే రకరకాల పేర్లు పెట్టావు. ఇవాళ వసతి దీవెనని జగనన్న వసతి దీవెన అని చెప్పి పేరు మార్చావు. ఇవే నువ్వు కొత్తగా పెట్టిన పథకాలు కాదే. గత ప్రభుత్వాలు మేము ఉన్నప్పుడు, అంతకుముందు ఉన్నప్పుడు కూడా ఈ పథకాలు అమలవుతూ వచ్చినాయి. ప్రతి ముఖ్యమంత్రి చేశాడు. కానీ నువ్వు పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం తప్ప వాస్తవంగా డబ్బులు విడుదల చేయలే. ఇవాళ ప్రతి కాలేజీకి అమౌంట్ పడేది, దాన్ని తల్లి అకౌంట్కి వేస్తానన్నావు. కొన్ని తల్లి అకౌంట్కి వేసావా అంటే ఒకేసారి అమౌంట్ ఇవ్వవు, 2 సార్లు 3 సార్లు 4 సార్లు అమౌంట్ ఇచ్చావు. ఇవాళ చాలామంది విద్యార్థులు మరి కూటమి ప్రభుత్వం అంతకుముందు 2014-19 ఉన్నప్పుడు 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేది. నువ్వు 19-24 మధ్యలో కేవలం 9 లక్షల మందికి ఇచ్చి నేను ఇచ్చేసాను, నేను విద్యార్థులందరికీ మావని, జగన్ మావ, నువ్వే టైటిల్ ఇచ్చుకుని, నువ్వే సొల్లు కౌరులు చెప్పుకుని, నువ్వే హెడ్డింగ్లు పెట్టుకుని, నువ్వే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుని ప్రజల యొక్క డబ్బులు వృధా చేసేటువంటి తొగ్లక్ ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు చేశారు అంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చాలా స్పష్టంగా నేను చెప్పగలను. ఇవాళ ఏ మొహం పెట్టుకుని సిగ్గు శరం లేకుండా మేము రోడ్డు ఎక్కుతామని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమంది విద్యార్థులు, శ్రీకాకుళం జిల్లాలో ఒక విద్యార్థిని మరి హాల్ టికెట్ యాజమాన్యం ఇవ్వకపోతే మరి నిరాశకు గురై వాళ్ళ తల్లిదండ్రులు కూలీలు అయితే ఏం చేయాలో తెలియక పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసినటువంటి పరిస్థితి ఆ రోజు మరి మీరు విద్యాశాఖ మంత్రి ఉన్న ఆదిమూలపు సురేష్, ఆ తర్వాత బొత్స సత్యనారాయణ నిద్రపోతున్నారా? మరి బొత్స సత్యనారాయణ సిగ్గు లేకుండా నువ్వు శాసనమండలం మాడుతున్నావు అచ్చోసి రాంబోతు లాగా. ఇవాళ అందరూ విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా చాలా స్పష్టంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మెగా డిఎస్సి ఇస్తామన్నాం. ఈ నెలలో మెగా డిఎస్సి తేదీలు ప్రకటించబోతా ఉన్నారు నారా లోకేష్ గారు. వచ్చే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లోపు 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే గత 5 ఏళ్లలో డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా మగ్గిపోతూ ఉంటే కోచింగ్ సెంటర్లో వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో రాబోతా ఉంది. ఒకేసారి 16,000 మందికి డిఎస్సిలో వాళ్ళకి పోస్టింగ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి అదేవిధంగా దావోస్ వెళ్ళారు, అనేక రకాల కంపెనీలతో పెట్టుబడులు మరి అన్ని ఎంఓయూలు చేసుకుంటున్నారు. అమరావతిలో మరి అట్లాగే టెండర్లు పిలిచారు. అమరావతి లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఇలా అన్ని రకాల ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి, ఐటీ కంపెనీస్ని తీసుకొచ్చి, ఏ యూనివర్సిటీని తీసుకొచ్చి ఇవాళ మళ్ళీ నిరుద్యోగి లేనటువంటి ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మరి కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంటే మరి నిరుద్యోగుల్ని ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి నిరుద్యోగులు ఎవరయ్యారు అంటే ప్రభుత్వం కూలిపోయి ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్తే నిరుద్యోగులైనటువంటి పేటీఎం బ్యాచ్ ఈ గత 5 ఏళ్లలో దోపిడీలు, అఘాయిత్యాలు, దారుణాలు, కమిషన్లు గుంజుకున్నటువంటి వాళ్ళు నిరుద్యోగులు అయ్యేసరికి వీళ్ళే రోడ్డు మీదకి వస్తారు. ఏంటో నాకు అర్థం కాల. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ నాయకులు దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ గవర్నమెంట్లో మీరు ఎన్ని బకాయిలు పెట్టారో మీరు చెప్పగలరా? 4,270 కోట్లు మీరు బకాయి పెట్టారా లేదా అని చెప్పి దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నా. మరి సిగ్గు శరం లేకుండా ఇవాళ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు అని చెప్పి పోస్టర్ లాంచ్ చేస్తున్నారు. ఈ పోస్టర్ని మేము ఇక్కడే తగలబెట్టదలుచుకున్నాం. అంటే నిరుద్యోగుల తరపున అలాగే వీళ్ళందరి తరపున ఈ పోస్టర్ని చించి ఈ పనికిమాలిన జగన్మోహన్ రెడ్డి ఈ ప్రచార ఆర్భాటాలు నువ్వేదో పీకుతున్నావు అని చెప్పి మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇంకా ఎదుగుతున్నారు. దయచేసి ఇంకా నిరుద్యోగుల్ని, విద్యార్థుల్ని మోసం చేయొద్దు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.
ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమంలో భాగంగా సిపిఎం పార్టీ నాయకులు ఎన్టీఆర్ కాలనీలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రజలను కరెంటు బిల్లుల విషయంపై వివరణ అడగ్గా పెరిగిన సర్ఛార్జీల వల్ల విపరీతమైన కరెంటు బిల్లులు వస్తున్నాయని ప్రజలు వాపోవడంతో ప్రజా సమక్షంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పెరిగిన విద్యుత్ బిల్లులను తగలబెట్టిన సిపిఎం పార్టీ నేతలు మీడియాతో మాట్లాడుతూ సర్ఛార్జీల పేరుతో సామాన్య ప్రజలపై కరెంటు బిల్లులో మోత మోగిస్తున్న కూటమి ప్రభుత్వం పునరాలోచన చేయాలని సిపిఎం నాయకులు ఆసిఫిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ కరెంటు బిల్లుల పెంపుపై బాదుడే బాదుడు అనే కార్యక్రమాన్ని చేపట్టి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు పెంచడం సరికాదంటూ మండిపడ్డారు. ఇక ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు కొండ, ఐద్వా కార్యదర్శి రజని మరియు పలు ప్రజా సంఘాల నేతలు, మహిళలు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలు గత ప్రభుత్వం బాగా పెంచింది, అధికారంలోకి వస్తే తగ్గిస్తామని చెప్పారు. కానీ గత ప్రభుత్వంలో చెప్పిన బాధుడు అనే పేరుతో వాళ్ళ కార్యక్రమాలు చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు భారం మోపారు. ఇప్పుడు ఆ బిల్లుల్లో చూస్తే కరెంటు 100 రూపాయలు కాలిస్తే 100 రూపాయలు అదనపు ఛార్జీలు, 2002 టూల్ ఆఫ్ ఛార్జీ అని, లేకపోతే 2000 సర్దుబాటు ఛార్జీ అని, ఇలా అదనపుగా విపరీతంగా ఛార్జీలు పెంచుతూ ఉన్నారు. కాబట్టి దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడుగానే ఆలోచించాలి. మేము వస్తే తగ్గిస్తామన్నారు కాబట్టి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మేము కోరుకుంటున్నాం. పేద మధ్యతరగతి వర్గాల మీద విపరీతమైన భారాలు, 100 రూపాయలు కట్టేవాళ్ళు ఇలా 200 రూపాయలు, ఇలా లేకపోతే 200 కట్టేవాళ్ళు 400, ఇట్లా అదనపు భారాలు పడుతున్నాయి. కాబట్టి ఈ ఛార్జీలు తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది. అందులో భాగంగా కూడా ప్రభుత్వం వాగ్దానం చేసింది మేము వస్తే తగ్గిస్తామని. కానీ ఇప్పుడు ఎందుకు తగ్గించట్లేదో మాట్లాడట్లా. ఎందుకంటే ఇలా ఎలా అయిపోయినాయంటే ప్రభుత్వాలు ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజల మీద భారాలు మోపి పబ్బం గడుపుకుని వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి సరైనది కాదు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు బాధుడే బాధుడు అని చెప్పి ఊరూరా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది. మేము అధికారంలోకి రాగానే భారాలన్నీ తగ్గిస్తామని హామీ ఇచ్చి ఆయన అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఈరోజు చూసుకున్నప్పుడు ఏమీ కాల్చకుండా 0 యూనిట్స్ అని రీడింగ్ 0 చూపిస్తుంది. 355 రూపాయలు బిల్లు వచ్చింది. ఏంటయ్యా అని అడిగితే FPPCA ఛార్జీలు అని అంటున్నాడు. 22లోది, 23లోది, 25లోది కూడా ముందుగానే ఊహించేసి ఎంత అవుతుందో అది కూడా ఇచ్చేశారు. మొత్తం కలిపి 355 రూపాయలు ఉంది. కాలింది 0 అండి. ఎవరు ఉండట్లేదు ఆ ఇంటికి. అలాగే 30 యూనిట్లు కాలిన ఇంటికి 293 రూపాయలు వేశారు. ఇట్లా ప్రతి నెల పెంచుతున్నారు. అసలు కాలింది లేకపోయినా సరే 300, 400 కట్టాలంటే ప్రజలు కట్టే పరిస్థితి లేదు. ఈ రోజున ఇక్కడ ఎన్టీఆర్ కాలనీలో అందరూ కష్టపడి పని చేసుకునే మనుషులు సాయంత్రానికి ఇంటికి వస్తే ఈ కరెంటు బిల్లులు కట్టుకోవాలంటే చాలా భారంగా ఉంది వాళ్ళకి. రోజు కూలి మీద బతికే వాళ్ళు నెలకు 500-600 బిల్లులు కట్టాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ఇది చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఎలక్షన్ ముందు వాళ్ళకి ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ భారాలను కనుక తగ్గించకపోతే ముందు పోరాటాలు తీవ్రం చేస్తామని, మీకు చుక్కలు చూపిస్తామని హెచ్చరిస్తున్నాం. అంగన్వాడీ వ్యవస్థను స్థాపించి అంగన్వాడీ వర్కర్లకు జీతాలు పెంచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ నేడు కూటమి ప్రభుత్వంలో తప్పకుండా అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తారని అంగన్వాడీ మరియు డ్వాక్రా నియోజకవర్గ అధ్యక్షురాలు కొల్లి రమ్య తెలిపారు. ప్రజావేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొల్లి రమ్య మీడియాతో మాట్లాడుతూ కొంతమంది దుష్ట శక్తుల మాటలు నమ్మి అంగన్వాడీ వర్కర్స్ నిరసన కార్యక్రమాలు చేపట్టడం సరికాదన్నారు. గడిచిన 5 ఏళ్ల కాల వ్యవధిలో వైసీపీ పాలనలో వేతనాలు పెంచకుండా అంగన్వాడీ వర్కర్లను రోడ్డు మీదకి ఇచ్చిన ఘటన రాష్ట్ర ప్రజలకు ఇంకా గుర్తు ఉందని తెలిపారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉండటం వల్ల సమస్యల పరిష్కారానికి కొంత సమయం పడుతుందని, అప్పటి వరకు అంగన్వాడీ వర్కర్ల సహనంతో ఉండాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ వర్కర్స్ మచిలీపట్నం పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మాదల సునీత, నిర్మలా కుమారి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కొల్లి రమ్యశ్రీ. నేను గుడివాడ నియోజకవర్గ అంగన్వాడీ డ్వాక్రా అధ్యక్షురాలిని.
ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎటువంటి అవకతవకలు జరిగినాయో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి తెలుగింటి ఆడబడుచు చూడటం జరిగిందండి. అంగన్వాడీ వాళ్ళు, డ్వాక్రా వాళ్ళని జీతాలు పెంచమంటాం సరిగదా, పెంచడం సంగతి పక్కన పెడితే కనీసం మా శాలరీస్ మాకు ప్రతి నెల ఇవ్వమని అడుగుకున్న సందర్భంలో కూడా వీళ్ళు వెళ్తుంటే ట్రైనుల్లోనూ లాగేశారు, బస్సుల్లోనూ లాగేశారు. చాలా కర్కసత్వంగా ప్రవర్తించిన ఒక నియంత పాలనలో నుంచి ఈ రోజు తెలుగుదేశం పార్టీ గెలవటం అనేది కేవలం మన డ్వాక్రా అంగన్వాడీ మహిళల వల్లే సాధ్యమైంది. ఎందుకంటే ప్రతి మహిళ దీనికి నడుం కట్టి బిగించడం వల్లే ఇంత మెజారిటీ తోటి 164 సీట్లు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మన తెలుగుదేశం పార్టీ సంపాదించింది అంటే దాంట్లో మహిళల పాత్ర ఎంతైనా ఉంది అంటంలో అతిశయోక్తి లేదండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు డ్వాక్రా వాళ్ళు ఉన్నారండి. చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా అనే దాన్ని స్థాపించి పొదుపుని అనేది ఒక మహిళకి ప్రతిరోజు ఇంట్లో ₹1 చొప్పున పక్కన పెట్టి నెలకు ₹30 చొప్పున పొదుపుని మనం బ్యాంకుల్లో దాచుకొని దాని ద్వారా వచ్చే వడ్డీలు, అలాగే రివాల్వింగ్ ఫండ్లు, అదేవిధంగా ప్రతి ₹30 నుంచి ₹50, 100, 200 అలా పెంపొందించుకుంటూ ప్రతి మహిళకి ఆర్థిక స్వావలంబన కల్పించడంలో మనమే సాటి అనే విధంగా మహిళలను తీర్చిదిద్దింది మాత్రం మన చంద్రబాబు నాయుడు గారండి, మన తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఈ విషయంలో మన మహిళలందరికీ కూడా బాబు గారికి మనం ఎప్పుడు రుణపడి ఉంటాము. ఎందుకంటే ఈ రోజు డిఆర్డిఏ ద్వారా ప్రతి మహిళకి కూడా ఇంట్లో ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ పురుషుడితో పాటుగా ఎలా అయితే మహిళ కూడా సమానం అని చెప్పేసి ఆర్థికంగా ఎలా అయితే నిరూపించడం జరిగిందో అదే విధంగా అంగన్వాడీల పరిస్థితికి వచ్చేటప్పటికి ఆ రోజున 2014-19 మధ్యలో మన తెలుగుదేశం గవర్నమెంట్ లో ఏం జరిగిందంటే ప్రతి ఒక్కరికి బాబు గారు కేవలం 4,000 ఉన్న శాలరీని 11,000కు పెంచడం జరిగింది. 11,000కు పెంచి జీవో తీసుకొస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవటం వల్ల కనీసం ఆ తెలంగాణలో ఉన్న వాళ్ళతో పాటు సమానంగా ₹1,000 ఎక్స్ట్రా ఇస్తానని ఎలక్షన్ కు ముందు పిచ్చి హామీలు ఇచ్చి అవి నెరవేర్చకుండా కనీసం ఆ పెంచిన శాలరీస్ కూడా ఇవ్వకోకుండా వాళ్ళని ప్రతి నెల శాలరీస్ ఇవ్వకోకుండా వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. పాలు అవ్వచ్చు, పౌష్టికాహారాలు అవ్వచ్చు, కోడిగుడ్లు అవ్వచ్చు, కనీసం మంచినీళ్ళు కూడా ఆ పిల్లలు తాగడానికి మంచినీళ్ళు అవ్వచ్చు, ఆ హౌస్ రెంట్లు అవ్వచ్చు, వీళ్ళందరూ కష్టపడి ఆ టీచర్లు, ఆయాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే కష్టపడి వాళ్ళ సొంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఇదే విధంగా ఆ అంగన్వాడీ సెంటర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకుండా రన్ చేసిన ఘనత మాత్రం మన టీచర్స్ దీని ఆయాలదనే చెప్పుకోవాలండి. ఎందుకంటే అలాంటి ప్రభుత్వంలో కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక చంటి పిల్లలకి అదే విధంగా బాలింతలకి అనుసంధానకర్తలుగా ఉంటా వీళ్ళకి పౌష్టికాహారం ఏ విధంగా ఇవ్వాలి, ఏది తింటే మంచిది, ఎలా ఉండాలి అని చెప్పి అంగన్వాడీల మీద చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా కేర్ తీసుకొని ఇంట్లో డబ్బులు వడ్డీలకు తీసుకొచ్చి పెట్టామని చెప్పి చాలా బాధపడటం జరిగిందండి. మేము ఎప్పుడైతే అంగన్వాడీ వాళ్ళు కలవటానికి వెళ్ళామో వాళ్ళందరూ కూడా కనీసం అవసరాలైనటువంటి వాళ్ళు తినడానికి, తాగడానికి వాటర్ అనంగా, తినడానికి అనంగా ఫ్యాన్లు కూడా లేని పరిస్థితి నుంచి కనీసం చెప్పినా సరే బాగు చేయించిన పరిస్థితి నుంచి మనం చూసామండి. అదే విధంగా ఏంటమ్మా మాట్లాడుతున్నారు, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాత్రం గమనించండి అమ్మా, గ్రాడ్యుయేటీ అనేది చంద్రబాబు నాయుడు గారు మీకు కల్పించడం జరుగుతుంది. అలాగే వయోపరిమితి 62 సంవత్సరాల వరకు మీకు వయోపరిమితి ఇవ్వటం, టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ₹1,00,000 వయోపరిమితి తర్వాత మీరు కోరుకున్నట్టుగా గ్రాడ్యుయేటీ ఇవ్వటం, అదే విధంగా ఆయాలకు 40,000 ఇవ్వటం మన చంద్రన్న వల్లే సాధ్యమమ్మా. దయచేసి గమనించండి. ఎందుకంటే మన రాష్ట్రం ఏమీ దాన్ని ఏమంటారు ఆర్థిక కొరత లేకుండా నిధులతో మాత్రం లేదమ్మా, అది గమనించండి. ఒక్కొక్క హామీ నిదానంగా మన స్త్రీలకు ఇచ్చినవి అవ్వచ్చు, రాష్ట్రంలో వాళ్ళకి ఇచ్చినవి అవ్వచ్చు, నిదానంగా చేసుకుంటూ వస్తున్నారు. దయచేసి ఇవన్నీ గమనించాలని మన అంగన్వాడీ టీచర్లు అదే విధంగా మన డ్వాక్రా వర్కుల్లో కూడా గమనించాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చిన హామీలు నెరవేరుస్తారమ్మా. అదే విధంగా తెలుగుదేశం పార్టీ అంటేనే మన మహిళల కోసం పెట్టిన పార్టీ అనేది మాత్రం ఒకసారి గమనించవలసిందిగా కోరుతున్నామమ్మా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కళ్ళు మన తోబట్టువులతో కూడా మనం చెప్పుకుంటా, చాలా మంది వైసీపీ నేతలు ఉంటారమ్మా, ఏదో ఒకటి అనాలి, ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి వాళ్ళకి ఇదే పని కాబట్టి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. దయచేసి గమనించండి, అందరూ గమనించి మన బాబు గారికి సపోర్ట్ గా నిలుస్తారని కోరుకుంటూ మీ రమ్యశ్రీ. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఆర్పీగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఆర్పీ మీరాబీ మరియు ఇటీవల కాలంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా నియమితులైన దీవెనను మెప్మా ఆధ్వర్యంలో ఆర్పీలు ఘనంగా సత్కరించారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు గాను స్వయం సహాయక సంఘాల నుండి వారికి
రుణాలు అందిస్తూ ఎంతో మంది మహిళలకు ఉపాధి అవకాశాలు చూపిస్తున్న ఆర్పీ వ్యవస్థను ప్రభుత్వం మరింత పటిష్టం చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా పలువురు ఆర్పీలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆర్పీలను సత్కరించారు. అంకిత భావంతో పొదుపు సంఘాల్లోని మహిళలకు సేవలు అందిస్తున్న మీరాబీ వంటి వారిని ఆదర్శంగా తీసుకుని ఆర్పీలు పొదుపు సంఘాల మహిళలకు మరిన్ని సేవలు అందించాలని శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ మెప్మా సిబ్బంది మరియు ఆర్పీలు పాల్గొన్నారు. ఈరోజు మేము ఇక్కడ కూడటానికి గల కారణం ఏమిటంటే మా తోటి ఆర్పీ అయిన మీరాబీ గారికి జిల్లా లెవెల్లో అలాగే స్టేట్ లెవెల్లో కూడా బెస్ట్ ఆర్పీగా ఆమెకి మన కలెక్టర్ గారి చేతుల మీదుగా మెమోంటో తీసుకోవటం, ప్రశంసా పత్రం తీసుకోవటం, ఆమెను సత్కరించుకోవడం జరిగింది. ఉమెన్స్ డే సందర్భంగా ఆమెకి అంత ఘనకీర్తి మా గుడివాడ పట్టణంలో ఉన్న మాతోటి ఆర్పీకి జరిగింది కాబట్టి ఆ ఆనందాన్ని మేము కూడా పంచుకోవాలని చెప్పేసి ఈ రోజున మేము ఆర్పీలందరం కలిసి మా మెప్మా ఫ్యామిలీ మొత్తం కలిసి తనని ఘనంగా సత్కరించుకోవాలని చెప్పి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఆమెను అందరం ఆదర్శంగా తీసుకుని ఇంకా మన గుడివాడకి మంచి పేరు తీసుకొస్తామని చెప్పి, అలాగే నన్ను గుర్తించినందుకు నేను ఏ కార్యక్రమం చేయలేకపోయినా నన్ను గుర్తించి మా వాళ్ళు నన్ను సత్కరించినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చిన మా మెప్మా స్టాఫ్కి అలాగే మా ఆర్పీలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ముందు మాట్లాడాలంటే ఏడుపు వచ్చేస్తుంది. నాకు సత్కారం జరగటానికి నాతోటి ఆర్పీలు మా సారోళ్ళు అందరూ సహాయం చేశారు. వారందరికీ నా ధన్యవాదాలు. నమస్కారం. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కూడా ఒక 3 ఆర్పీలకు ఉత్తమ ఆర్పీలు, ఉత్తమ రీసోర్స్ పర్సన్స్గా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క భాగంలో మన కృష్ణా జిల్లాకి సంబంధించి గుడివాడ పురపాలక సంఘం నుండి శ్రీమతి మీరాబీ గారికి బెస్ట్ ఆర్పీ, ఉత్తమ రీసోర్స్ పర్సన్గా అవార్డు గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. ఈ యొక్క అవార్డు మార్చి 8 కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి మచిలీపట్నంలో ఈ యొక్క మీరాబీ గారికి జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా సన్మానం కూడా చేయడం జరిగింది. అయితే దీనిలో భాగంగా మన గుడివాడ పట్టణం నుంచి ఒక ఉత్తమ రీసోర్స్ పర్సన్గా అవార్డు తీసుకున్న సందర్భంగా మన గుడివాడ ఆర్పీలు అలాగే మెప్మా సిబ్బంది అందరూ కూడా ఈమెను ఈరోజు ఘనంగా శాలువాలతో, దండలతో, బొకేలతో సత్కరించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క ఆర్పీ కూడా ఈ యొక్క మీరాబీ గారిని ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క మెప్మా పని విభాగంలో అందరూ కూడా ఈ అవార్డు కోసం అలాగే పని విషయంలో పోటీపడి మంచిగా మన గుడివాడ పురపాలక సంఘాన్ని జిల్లాలోనూ అలాగే రాష్ట్రంలోనూ ఉత్తమ గుడివాడ పురపాలక సంఘంగా తీర్చిదిద్దటంలో మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము. నందివాడ మండలంలోని గ్రామాల సమస్యల పరిష్కారానికి మండల స్థాయి అధికారులు కృషి చేయాలంటూ సూచన. పన్నెండో తేదీన నిర్వహించే యువత పోరుబాట కార్యక్రమాల పోస్టును ఆవిష్కరించిన వైసీపీ నేతలు. ఎన్నికల్లో యువతకు విద్యార్థులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చడం లేదంటూ మండిపడ్డ వైసీపీ నేతలు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టి నేడు యువత పోరుబాట అంటూ వైసీపీ కార్యక్రమాలు చేపట్టడం హాస్యాస్పదమంటూ మండిపడ్డ నిమ్మగడ్డ సత్యసాయి. వైసీపీ నేతలు ఆవిష్కరించిన యువత పోరుబాట వాల్ పోస్టర్ను చించి నిరసన తెలిపిన తెలుగు యువత. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై వీటీవీ న్యూస్ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.